నా రక్తం మరుగుతున్నది. త్రివిధ దళాలు ఒకేసారి దాడి చేస్తేనే మనకు నష్టం తక్కువ. పహల్గామ్ చర్యకు పాక్ మూల్యం చెల్లించక తప్పదు. తెలుగు వాళ్ళు సైన్యంలో చేరేందుకు ముందుండాలి. నమస్తే తెలంగాణలో 1965 వార్ కెప్టెన్ పాండు రంగారెడ్డి. పాండు రంగారెడ్డి తెల్ల మిసాలు వచ్చినా కూడా రక్తం మరిగిపోతున్నదట. ఒకటేసారి త్రివిధ దళాలు ఒకటేసారి దాడి చేయాలి, అట్లయితేనే మనకు నష్టం తక్కువ. పహల్గామ్ చర్యకు పాక్ మూల్యం చెల్లించక తప్పదు. తెలుగు వాళ్ళు సైన్యంలో చేరేందుకు ముందుండాలి. తెలుగు వాళ్ళు చేరుతాను, ఎందుకు చేరుతలేరండి? తప్పకుండా చేరుతాను. ఇప్పుడు మా అన్న కొడుకు ఎన్డీఏలో ఈ దక్షిణ భారతదేశం నుండి ఒక 5-6 వేల మంది పోయిన్లు, ఇద్దరే సెలెక్ట్ అయినారు దక్షిణ భారతదేశం నుండి. దాంట్లో మా అన్న కొడుకు ఒకరు. నిన్న నేను ఈ ఓమికా సింగ్ అదేవిధంగా సోఫియా ఖురేషి వీళ్ళిద్దరూ యుద్ధం చేయలే, వీళ్ళిద్దరూ కేవలం మీడియా కాన్ఫరెన్స్ కోసం వీళ్ళని ఉపయోగించుకుంటారు అని నేను వాస్తవం చెప్తే, ఇట్లాంటివి చెప్పకు, నువ్వు దేశద్రోహివి, ఇటువంటి వీడియో పెట్టకు అన్న. నిజాలు చెప్తే వినకుండా దేశద్రోహి ఏంది? వాళ్ళిద్దరు యుద్ధం చేసేటోళ్ళు కాదు, మీడియాకు సమాచారం అందించేటోళ్ళు. యుద్ధంలో ఎవరెవరు మరణించిండ్రు, యుద్ధం ఎట్లా సాగింది అనేది చెప్పేటోళ్ళు మాత్రమే. ఫైటరు శివాంగి సింగ్, రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళా అధికారి శివాంగి సింగ్. మా అన్న కొడుకు లెఫ్టినెంట్ కర్నల్ కాబట్టి ఆ నిజాన్ని చెప్తే మన ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వాస్తవాన్ని మన ప్రజల ముందు పెడితే వీళ్ళేమంటారు? తెలియని వాళ్ళందరికీ ఇదే మాట, అట్లా చెప్పకు, ఆ ఫేక్ వీడియో తీసేయి అంటాను. ఫేక్ వీడియోనే జనంలో సర్క్యులేట్ అయింది, అసలు విషయమే మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మరి త్రివిధ దళాలు ఒకేసారి దాడి చేయాలంటే మరి పెద్ద ఆయన నువ్వేమో 1965 సంబంధించిన వార్ కెప్టెన్ పాండు రంగారెడ్డివి. మరి ఇప్పటికీ అప్పటికి చాలా తేడాలు వచ్చి ఉంటాయి, వ్యూహాలు మారి ఉంటాయి, యుద్ధ ఆయుధాలు మారి ఉంటాయి, యుద్ధ వ్యూహాలు మారి ఉంటాయి. శత్రువుని ఎట్లా అంచనా వేయాలో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 65లో మీరు తుపాకులు వేసుకొని పోయి కాల్చి రావచ్చు. ఇప్పుడు తుపాకులు మనం సైన్యం పోయే అవసరం లేదు, ఒక్కలే మిసైల్స్ వేసుకొని పోతారు, కథం చేసుకొని వస్తారు. కాబట్టి ఇప్పటికీ పరిస్థితులు అన్నీ మారినాయి. రక్తం మరిగినా కూడా ఇట్లా ఓపిక బట్టి చూడు, నీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక కర్ర పట్టుకొని రా, తప్పేం లేదు. కానీ వాళ్ళు యుద్ధం చేస్తాను, వాళ్ళని యుద్ధం చేయనిద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకు ఒక వెన్నుదన్నులాగా మనం నిలుద్దాం. కాబట్టి వాళ్ళని మనమేమో మన ఆలోచనలు అన్నీ వాళ్ళ మీద రుద్ది, ఆర్మీ మీద మీకు యుద్ధం చేయత్తలేదు, నేనుంటే పోనిద్దు నా సీతను అన్నట్టు మాట్లాడకుండా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు 1965, 75, 85, 95, 2005 60 సంవత్సరాలు దాటినాయి. 60 సంవత్సరాల క్రితం ఉన్న యుద్ధ నైపుణ్యమే మళ్ళీ ఇప్పుడు ఉంటుందా? ఉండదు. కాబట్టి అప్పుడు స్వయంగా ఆర్మీయే పోయి గన్నులు వేసుకొని కాల్చి వచ్చేది. ఇప్పుడు ఆర్మీ అంతా పోవాల్సిన అవసరం లేదు, ఒక్కళ్ళు పోతారు, విధ్వంసం చేసి వస్తారు. కాబట్టి వాళ్ళని కానీ నీ రక్తం మరిగితే మరిగింది, కానీ 70 సంవత్సరాలు దాటినా కూడా రక్తం మరుగుతూనే ఉన్నదట.